ఎట్టకేలకు తెలంగాణలో మహిళలకు కొత్త ఏడాదిన కొత్త పథకం అయితే ప్రారంభమైంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాహనాలు. ఈ వాహనాలన్నీ కూడా మహిళలకు సంబంధించి శాంక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మహిళా సంఘాలకు సంచార మత్స్య దుకాణాలు 3న మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభం. ఇక్కడ మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని 32 మహిళా స్వయం సహాయక సంఘాలకు సంచార మత్స్య విక్రయాలు మొబైల్ ఫిష్ అవుట్లెట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే నెల 3వ తేదీన అంటే మనకి ఈ 3వ తారీఖున జనవరి 3న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 సంచార చేపల విక్రయ వాహనాలు అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అందించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం ఒక్కో యూనిట్కు 10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇందులో 6 లక్షలను సబ్సిడీగా నిర్ణయించింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం పథకం కింద 4 లక్షల రుణం అయితే సెర్ఫ్ బ్యాంకుల నుంచి ఇచ్చిందనమాట. మొత్తంగా 4 లక్షలకి వెహికల్ అయితే దొరికింది వీరికి. అయితే అంటే కోల్డ్ స్టోరేజ్ అనమాట ఇవి. అయితే ఇందులో మనం చూసుకుంటే ఈ గ్రూపుకు సంబంధించి అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బులన్నీ వారైతే పంచుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో